నాని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇడ్లీ తినడానికి నియర్లో అరగంట పట్టింది. పూజ చేసేసుకున్నానండి. ఇగోండి చేపల పులుసు. ఇక్కడ కేక్ షాప్ దగ్గర ఆపేమన్నా హ్యాపీ బర్త్డే సతీష్ అనమాట. సో ఇప్పుడైతే ముడి కట్టిస్తానండి. ఇప్పుడు ఇంకా గీతు నేను కలిపి ఒక ఆర్చ్ తయారు చేసి తక్కువ 5 అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట డెకరేషన్. చాలా నాన్న వచ్చేసరికి గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. అందరికీ చాలా థ్యాంక్స్ మా ఆయనకి బర్త్డే విషయం చెప్పినందుకు. నాని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. స్వీట్ బాగుందా? రసమల్లీ చేశాను కదా. సో వీడియో తీయడం అవ్వలేదు యాక్చువల్గా. ఇప్పుడు అంటే నిన్న తీసానులేండి. ఇప్పుడు పెట్టినప్పుడు కూడా తీయడం అవ్వలేదు. మా ఆయనకి డ్యూటీ టైం అయిపోతుంది అనమాట. ఈరోజు బయట బ్రాంచ్కి వెళ్తున్నారు డెప్యుటేషన్కి, అందుకోసం. ఇదే కొత్త డ్రెస్ అనమాట. బాగుందన్నారు. ఇంకా గీతపాప రెడీ అయిపోయింది. గీతపాపకి ఆల్రెడీ బొట్టు పెట్టేస్తారట ఐలైనర్తో. ఇప్పుడు ఈ డ్రెస్ వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం తీసుకునే డ్రెస్ ఇదే అనమాట. సో యాక్చువల్గా ఈరోజు 8:15కి వెళ్ళిపోతున్నారు. మా ఆయన కూడా టిఫిన్ కూడా చేయనండి సార్. ఇడ్లీ అయితే రెడీకి పెట్టాను కానీ మరి తినడానికి అతనికి టైం లేదు. కానీ తింటా వేటి వద్దని వస్తున్నారు. ఫస్ట్ తెల్లవారుసరికి స్వీట్ పెట్టాలనేది పెట్టాను అనమాట. గీత వెంక బొట్టు పెట్టుకో, టైం అయిపోయింది. లేనే గీతమ్మ వాళ్ళ డాడీకి లేచిన వెంటనే హ్యాపీ బర్త్డే చెప్పింది. గుడ్ గర్ల్ గీతక. సాయంకాలం మేము కేక్ కట్ చేస్తాము వాళ్ళకి. ఒకప్పుడులాగా ఇప్పుడు సర్ప్రైజ్లు అంటే ప్లాన్ చేయలేకపోతున్నాను. వంట నా చేతిలో ఉంది కాబట్టి అది చేసి పెట్టగలిగాను నేను. సాయంకాలం పెడతానులే అమ్మ, ఇంటికి వచ్చాక. టైం అయిపోతుంది కదా ఇప్పుడు. సో స్టిఫ్గా ఉన్నాయండి అవి రసమలై వచ్చేసరికి చిదిగిపోలేదనమాట. మా ఆయన అయితే సూపర్ ఉందని పొగిడారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. సో చక్కగా అక్కడ తినేశారు. అందులో గీతం కూడా కొంచెం తీసుకుందిలేండి. ఇంకా ఇంకొకటి ఇస్తానంటే సాయంకాలం తింటాను అన్నారు. టైం అయిపోయిందండి. అనకాపల్లి వెళ్ళాలన్నమాట. ఈరోజు 8:15కి రమ్మన్నారు అనమాట. ఆల్రెడీ ఇంటి దగ్గర 8:15 అయిపోయిందని గాబరిగా వెళ్ళిపోయారు. ఎనీవే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లెగిసిన వెంటనే అతనికి స్నానం చేసి ఇంకా స్వీట్ తినిపించాను కదా నా చేత్తో అని సంతోషంగా ఉంది. టిఫిన్ పెడతానంటే వద్దనేసారు అనమాట. సో ఇంతేనండి. వాళ్ళు ఒక్క మాట నచ్చింది అని చెప్తే యువతలా నేను ఒక 3 to 4 hours పడ్డాను దానికోసం. ఆ కష్టం అంతా నేను మర్చిపోతాను అనమాట. మళ్ళీ నేను చేసిన రసమలై 6 చేశాను. బయట కొనుక్కొని తెచ్చుకోవచ్చు. మహా అయితే ఒక్కొక్క పీస్ 30-40 రూపీస్ ఉంటుంది. మహా అయితే ఒక 200-250 అవుతుంది. 250కి వచ్చేస్తాయి బయటన. కానీ నా చేత్తో చేసి ఆ శ్రమపడి కష్టపడి ఇష్టంగా పెట్టామనుకోండి మనకి తృప్తిగా అనిపిస్తుంది. వాళ్ళు తింటున్నప్పుడు బాగుంది ధర్ని, నా కోసం చేసావా నువ్వు అని అంటే అవును నాని అన్నాను యాక్చువల్గా. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ ధర్ని అనేసి. నేను కూడా హ్యాపీ బర్త్డే నాని అని చెప్పాను అనమాట. లేచిన తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, అస్సలు అవ్వలేదండి. ఈరోజు లేగడమే కొంచెం లేట్ అయిపోయింది. అలారం మిస్ అయిపోయామన్నమాట ఈరోజు. ఇప్పుడు అలారం పెట్టుకుని లెగిస్తాం. 7:30 అయిపోయింది అనమాట లెగేసరికి. ఇంకా గీతమ్మకి అరగంటలో బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇడ్లీ చేశాను, చట్నీ చేశాను, చారు చేశాను, నెక్స్ట్ అన్నం పెట్టాను, నెక్స్ట్ ఆమ్లెట్ వేసాను. ఇంకా లినిపప్పు లేగలేదు కాబట్టి ఇవన్నీ ఫాస్ట్గా చేసేయగలిగాను. మొత్తం ఈ 5 ఐటమ్స్ తనకి బ్రేక్ బాక్సులు తుడుచుకొని అమర్చుకొని ఈ 1/2 అవర్లో ఎంత ఫాస్ట్గా చేస్తా అయితే చూడండి. 3 పొయ్యిల మీద ఫాస్ట్గా చేశాను అనమాట. అన్ని ఎలాగో ఒకలాగా అయిపోయింది అంతే. ఇప్పుడు మేము స్నానాలు చేసేసుకోవాలి. హాయ్ చెప్తున్నావా? నీకు ఇడ్లీ తినిపించేస్తా బాధ. ఫస్ట్ నీకు ఇడ్లీ తినిపించాక నేను స్నానానికి వెళ్తాను. ఇడ్లీ తిని అమ్మ ఆకేస్తుంది కదా. ఇడ్లీ తినేసి స్నానం చేసుకొని మళ్ళీ పడుకుని పోదువు. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం కూడా లంచ్కి రారనమాట అనకాపల్లిలో. అక్కడే భోజనం. సో డిప్యుటేషన్ కాబట్టి క్యారేజ్ వద్దని సార్ అక్కడ పెడతారంట. లంచ్ ప్రొవైడ్ చేస్తారంట వాళ్ళే. సో అందుకోసం బాక్స్ అతనికి వద్దని సార్ అనమాట. సో నేను ఒక్కదాన్నే అన్నం పెట్టుకొని మొన్న చేపల పులుసు ఉందన్నమాట, అది అచ్చిపెట్టుకొని తినేయడమే. అయితే ఇడ్లీ తెచ్చాను తినిపిస్తున్నాను. ఇడ్లీ తినడానికి నియర్లో అరగంట పట్టిందండి. పిల్ల ఏడుస్తుంది మరి. చట్నీ తను తినాలి.
ఎప్పుడు తింటావు దిష్టి తీస్తాను చి చి ఇంకా పూజ చేసేసుకున్నానండి. లెనిష్ పాప నేను కదా కదా యాక్చువల్లీ ఇగోండి చేపల పులుసు. మొదటిసారి అండి ఎంత కమ్మనైన చేపల పులుసుతో నేను రైస్ తిన్నాం. చాలా బాగా నచ్చింది. చాలా ఎక్కువ కూడా తిన్నాను అనమాట. యాక్చువల్గా చేపల పులుసు వచ్చేసరికి వాటర్ అంటే ఇచ్చారనమాట. మొన్న సండే ఇచ్చారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా, తినకూడదు కదా. అదే సండే నైట్ అయిపోయింది అనమాట ఆ రోజు. ఇంకా అప్పటికి ఏం తింటామని చెప్పేసి సోమవారం తినము, మంగళవారం తినము, రథసప్తమి యాక్చువల్గా. సో అందుకు తినలే. ఇంకెందుకని చెప్పేసి ఈరోజు తీసి ఎచ్చబెట్టి తిన్నాను. కూలింగ్ తగ్గిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది అసలు. నిజంగా చేపల పులుసు అందుకే అంటారు కదా, వండిన కన్నా మరుసటి తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంది అసలు. ఎంత కమ్మగా అనిపిస్తుందో తెలియదు అనమాట. నోట్ ఏదో మనం తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి తక్కువ 3 అవుతుంది. ఇప్పుడు వెళ్తే వ్యాంగే తీసుకొచ్చేస్తాను ఈరోజు. వచ్చాక పడుకుంటాము అలాగైతే అందరం కలిపి. లేదంటే తను తీసుకురావాలని చెప్పేసి అరగంట గంట కూడా నిద్ర పట్టదు. ఇక్కడ కేక్ షాప్ దగ్గర ఆపామన్నమాట. ఇంకా కేక్ తీసుకెళ్ళిపోతామని ఆనందం కోసం ఇప్పుడు తీసుకోవడం అనమాట. కేక్ బెలూన్స్ మా ఆయనకి నచ్చదు, బట్ డాడీకి కేక్ కట్ చేద్దాం అని ఆగట్లేదు అనమాట. ఇంకా తీసుకున్నాం. నాన్నకి కేక్ కట్ చేపిస్తావా నువ్వు? స్లోగా కట్ చేపిస్తావా? డాడీ వచ్చేసరికి మనం డెకరేషన్ కంప్లీట్ చేసేయాలి మరి. ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యూ. ఎలాగా హ్యాపీ బర్త్డే సతీషా? బెలూన్స్ అన్నీ అయిపోయాయండి. అదే మిషన్తో ఊదేసామన్నమాట. సో ఇప్పుడైతే ముడి కట్టానండి. ఇప్పుడైతే ఒక ఆర్చ్లా చేసేస్తాను. ఆర్చ్ చేసాక ఎక్కడ డెకరేషన్ చేయమంది నా పెద్ద కూతురు, ఎక్కడ చేస్తాను. ఇంకా గీతు నేను కలిపి ఒక ఆర్చ్ తయారు చేసేసా. గీతు సాయం చేసింది, చాలా బెలూన్స్ అన్ని అందించింది అనమాట. నేను ఇవన్నీ కట్టాను. డెకరేషన్ చేయడానికి చూడండి ఇళ్ళల్లో ఎలా చేసామో. సో మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను. నాకు మధ్యలో వీడియో తీయడం కూడా అవ్వట్లేదు. ఈ పిల్లలు అల్లరా అస్సలు ఉండట్లేదు అనమాట. ఉండమ్మా వస్తున్నా. ఏంటి మురీలు తినేస్తానువా? ఉండేస్తా. తక్కువ 5 అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట డెకరేషన్. ఎలాగోకలాగా సింపుల్గా, పెద్ద డెకరేషన్ ఏం కాదు కానీ పాత బ్యానర్ మీద బెలూన్లు పెట్టేశాను అంతేనే. ఇక్కడ కుర్చీ చేసి ఇది పెట్టేశాను. నేను వచ్చేసరికి 6:30 7 అవుతుంది అన్నారు. అంతవరకు ఇంకా రెస్ట్ తీసుకోవడమే. పిల్లలకి పడుకోబెడతాను. ముక్కులు కారిపోతాను ఊరికి ఎంత తుడిసినా. రెడీ అయిపోయామన్నమాట. గీతమ్మ అయితే ఆ డ్రెస్సే ఉంచుకుంటాను అన్నది ఎంత చెప్పినా మార్చిన అనేసింది. సో అదే కావాలంట. ఇంకా మా ఇద్దరం మార్చేసుకున్నాము కదా. జుత్తు జడ వేసాను ఇప్పుడే, మళ్ళీ చెరిపేస్తుంది. వాళ్ళ డాడీ ఇంకా 5 minutesలో వచ్చేస్తాను అన్నారు. పేర్లు వచ్చేసాయా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి షాంపూ అడుగుదామా? ఓకేనా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. లిని హాయ్ చెప్పు. నువ్వెందుకు రెడీ అయ్యావు? డాడీ బర్త్డేనా? వాళ్ళ నాన్న వచ్చేసరికి ఉన్నారు. ఏదో చూపేస్తుంది అంట వాళ్ళ నాన్నకి. మరి నీ బర్త్డే కదేటి? అన్నీ అచ్చి ఇచ్చింది, అదే అందించింది. ఏదో చేసా. ఎవరు వచ్చారే? లెనిషా? అదేటే నవ్విసి వచ్చేసా విడికాసి. ఏంటి నాని నిజంగా బాగుందా? ఏదో చెప్పాలని చెప్తున్నావా? బాగుందా? అంటే ఒక తోడు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే చేయడం లేదు. సింగిల్ గా ఇలాంటి డీల్ చేసి అది గ్రేట్ అనిపిస్తుంది. అవునా? థ్యాంక్ యూ. నువ్వు అంత పొగడక్కర్లే. బాగుందంటే నేను హ్యాపీ. అంతేనా? నీ ప్రేమతో చేసి ఈతమ్మ ఆనందం ఎంతంత కాదు. కేక్ తెచ్చి అమ్మ పెట్టేద్దామమ్మ. ఓకే. పట్టుకుంటావు, గట్టి పట్టుకో, మళ్ళీ పడేస్తావేమో. ఉండు నేను ఇస్తాను. నాని నువ్వు కట్ చేయబోయి కేక్ ఇదనమాట. ఇక్కడ పెట్టేద్దాం.
ఇంకా నిన్న మా ఆయన బర్త్డే అయితే మాత్రం సూపర్గా సెలబ్రేట్ చేసామండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా మాత్రము బాగా అయింది. నేను అనుకునే దానికన్నా డబల్ అయిందనమాట. సో బర్త్డే అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా సాంగ్స్ ప్లే చేస్తూ ఎంత బాగా డ్యాన్స్ చేసామో తెలీదు. ఆ వీడియో అంతా మీకు సపరేట్గా పెడతాను. ఇందులో కలిపేస్తే ఆ మ్యూజిక్ మళ్ళీ నేను తీసేయాల్సి వస్తుంది. అందుకోసం ఓన్లీ మ్యూజిక్తోనే మేము డ్యాన్సులు చేసిందల్లా ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి పోస్ట్ చేస్తాను. కంపల్సరిగా చూడండి మా ఎంజాయ్మెంట్ని. మేము ఎంతలా ఎంజాయ్ చేసామో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందని మీకు తెలుస్తుంది, నిజంగా చెప్తున్నా. సో మీరు కంపల్సరిగా ఆ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నా. ఈ రోజే ఈవినింగ్ 6కి అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి డ్యాన్సులు చేసామన్నమాట. సో ఈ వీడియో కూడా ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా ఫైనల్ గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. నాని, హౌ ఇస్ ఇట్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ బర్త్డే అనేది కొంచెం స్పెషల్ అనమాట. ట్రైనింగ్ పడింది, అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ 2 కేకులు తెప్పించారు. ఇంకొక అతను బర్త్డే అనమాట. ఆ ట్రైనింగ్ లో మాకు ఒక 35 మెంబర్స్ వస్తే ఇద్దరితో ట్రైనింగ్, మాకు ఇద్దరికి బర్త్డే అనగానే 2 కేకులు తెప్పించి అక్కడ మాకు కట్ చేయించారు. మళ్ళీ ఇక్కడ రాగానే నువ్వు స్పెషల్గా డెకరేట్ చేయడం, కష్టపడడం, కేక్ తేవడం బయట నుంచి, అదంతా మళ్ళీ స్టార్టింగ్ లో మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అలా సెలబ్రేట్ చేసుకున్నాం అనిపించింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను రాగానే చిన్న కూతురు మంచిగా డ్రెస్ వేసుకొని ఎదురుకి నవ్వుకొని వచ్చేసరికి ఇంకా నేనేదో అనుకున్నాను అనమాట. ఓకే వీళ్ళు చేశారని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అది అంటే నీట్ గా డ్రెస్ వేసుకొని చూసేసరికి నెక్స్ట్ తిని వచ్చేసరికి చేయి పట్టుకొని నాన్న డెకరేషన్ అని చెప్పేసి పెద్దదే అతను చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది అనమాట. మొత్తం ఫోన్ చేసి అయితే చెప్పేసింది. ముందు చెప్పింది, అది చెప్పననేసింది ఫస్ట్. తర్వాత ఫోన్ చేసి కేక్ తెచ్చాను నాన్న నీకోసం అని చెప్పేసింది. సో అది మాకు స్పెషల్ అనమాట. ఏదైనా అంతే కదండి, ఏదైనా ఒకేషన్ని మనకి వీలవనప్పుడు పక్కన పెట్టండి, వీలైతుందన్న ఆ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోండి నేను మ్యాక్సిమం. సో నాకు సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం, అతనికి కూడా ఆ విషయం తెలుసు. సో మ్యాక్సిమం సెలబ్రేట్ చేయడానికే చూస్తాను అనమాట. దేవుడి దేవాళ్ళు ఎలాగోకలాగా సెలబ్రేట్ చేశాను. ఇంకా ఇంటి దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఏదైనా ఫుడ్ తినేద్దామని చెప్పేసి. యాక్చువల్గా ఇంట్లోని రైస్ పెట్టేస్తానంటే మా ఆయన పదదారిని అలాగా సరదాగా వెళ్దాం. ఇంకా గీతమ్మ కూడా ఫస్ట్ పద అని అంటే ఇంకా అందరం కలిసి వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా సాంగ్స్ వేశారనమాట. మా లేని పాప డ్యాన్స్ ఇరగదీసింది అక్కడైతే మాత్రం. నేను ఎక్కువసేపు తీయలేదు కానీ వీడియోలోని నియర్లీ ఒక 15 minutes కంటిన్యూగా వేసిందనమాట. సో ఇది ఈరోజు